ఫ్రెండ్స్, కేతన్ సియా కేసులో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే సియాని, చేతన్ చౌదరిని ఇద్దరిని కూడా పోలీసులు లాకప్లో పెట్టి విచారణ చేపిస్తున్నారు. అయితే అసలు విచారణ ఎందుకు చేస్తున్నారు అనేది కనుక అడిగితే, ఈ సియాకు సంబంధించిన లాయర్ ఉన్నాడు కదా, ఆ లాయర్ ఏం చేస్తున్నాడంటే, అసలు మా అమ్మాయి చేసిన అంటే మా క్లయింట్ చేసిన తప్పేమీ లేదు, అక్కడ మీ ముందు వాళ్ళిద్దరు నేరం ఒప్పుకున్నప్పటికీ అది చెల్లదు అని చెప్పేసి చేస్తున్నారు. అయితే అక్కడ ఆ అంటే ఆ ఘటనకు సంబంధించి ఇంకా ఐ విట్నెస్ కానీ, అంటే ప్రత్యక్ష సాక్షి కానీ, లేదంటే సీసీటీవీ రికార్డింగ్ కానీ ఏమీ లేదు. జస్ట్ వీళ్ళే నేరం ఒప్పుకున్నారు అంతే. దానికి తోడు అక్కడ కేతన్న శరీరం మీద వేలిముద్రలు కూడా లేవు. సరే, పోలీస్ కస్టడీలో ప్రశ్నలు అడుగుతుంటారు కదా పోలీసులు. అప్పుడు సిఐ ఏమందో తెలుసా, నాకు ఒక బీర్ ఇప్పించగలరా ప్లీజ్ దయచేసి, ఇమీడియట్గా నాకు ఒక బీర్ కావాలి అంటూ అనింది. అది కూడా చాలా క్యాజువల్గా, అంటే మనం మామూలుగా ఒక పబ్కి వెళ్ళాం, లేకపోతే ఒక వైన్ షాప్కి వెళ్ళాం, లేదా ఒక హోటల్కి వెళ్ళాం, వెళ్ళినప్పుడు ఏమండి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి, లేదంటే ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అన్నట్టుగా ఒక ఒక బీర్ బాటిల్ ఇవ్వండి, దాహంగా ఉంది, దాహం వేస్తుంది అని చెప్పి అందంట. దానికి పోలీసులకి షాక్ అయిపోయారు వాళ్ళైతే. ఎందుకనంటే అసలు కేతన్ని చంపానన్న ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ కానీ, తనకి సంబంధించిన పశ్చాత్తాపం కానీ, ఒక భయం కానీ, బెరుకు కానీ ఏమీ లేదు. జస్ట్ అలా క్యాజువల్గా కూర్చుంది అంతే. అయితే నేరం ఒప్పేసుకుంది, బీర్ కావాలంటుంది. ఇంకొక గంట అయితే సిగరెట్ ప్యాకెట్ కూడా అడిగేటట్టుగానే కనిపిస్తుంది. ఎప్పుడైతే పోలీసుని బీర్ అడిగిందో ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆ కోణం నుంచి కూడా చూడాలి అని ఈమె గురించి మొత్తం తవ్వితే, ఈమెకి దాదాపుగా 6-7 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ అమ్మాయి ఇంటర్ ఫెయిల్ అయిపోయి చదువు రాక ఏం చేయాలో తెలియక ఉత్తిన టైంపాస్ వ్యవహారాలన్నీ చేస్తుండేది. ఈ చేతన్ చౌదరి ఉన్నాడు కదా, అదే వీళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసి పాపం ఆ అబ్బాయిని చంపేశారు. ఇంకొక అతను ఉన్నాడు కదా దీని బాయ్ ఫ్రెండ్, వాడు 7వ వాడో 8వ వాడు. అంతకు మునుపు జస్ట్ బట్టలు మార్చినట్టుగా బాయ్ ఫ్రెండ్స్ని చక్కచక్క మార్చేసింది ఈ సియా. అయితే ఇదంతా తెలుసుకున్న తర్వాత పోలీసులు కేసు చాలా ఉందని, ఇప్పుడప్పుడే అయ్యేది కాదు అంటూ తేల్చి చెప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.